హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవ్య వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను సూపర్గా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మనము ఆస్ట్రేలియాకి ఎవరెవరు రావచ్చు అనేది చూద్దాము. యాక్చువల్గా ఆస్ట్రేలియాకి స్టడీస్ కోసం వస్తారు, ఎంప్లాయ్మెంట్ కోసం వస్తారు, టూరిజం వీసా మీద వస్తారు, అండ్ డైరెక్ట్గా పిఆర్ తోటి కూడా వస్తారనమాట. నేను చెప్తాను మీకు ఒక్కొక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే మీరు స్టడీస్తో రావాలి అనుకుంటే 10th అయిపోతుంది కదా! అయిపోయిన తర్వాత ఎవరైనా రావచ్చనమాట ఇక్కడికి. ఇక్కడికొచ్చి డిప్లొమా చేయొచ్చు, లేదంటే బ్యాచిలర్స్ చదవచ్చు, తర్వాత మాస్టర్స్ చదవచ్చు. డిపెండ్స్ అపాన్ యువర్ స్టడీ. మీకు కన్సల్టెన్సీ వాళ్ళు చెప్తారనమాట. మీరు ఏం చదవచ్చు, ఏంటి నెక్స్ట్ లెవెల్‌లో ఇక్కడికి వచ్చి. సో, మీరు ఇండియాలో ఏదైతే కంప్లీట్ చేసుంటారో, మేబీ ఇండియా ఎనీ కంట్రీ ఏదైతే కంప్లీట్ చేస్తుంటారో మీ స్టడీస్, దాన్ని బట్టి మీరు నెక్స్ట్ కోర్స్ అనేది ఇక్కడ తీసుకొని చదువుకోవచ్చనమాట. అట్లా. ఓకే. దానికి మీకు కావాల్సింది స్టూడెంట్ వీసా. ఓకే. స్టూడెంట్ వీసా ఉంటేనే మీరు వచ్చి ఇక్కడ చదవగలుగుతారు. నెక్స్ట్ ఏంటంటే ఆన్ సైట్ మీద అంటే మీరు ఏదైనా కంట్రీలో మీరు ఎంప్లాయ్మెంట్ లైక్ వర్క్ చేస్తున్నారు అనుకోండి సపోజ్. అదే కంపెనీ మీకు ఇక్కడ ఉంది. మీకు ఆన్ సైట్ మీద వాళ్ళకి ఇక్కడ కావాలి, లైక్ పర్సన్ కావాలి. ఆ పొజిషన్ ఏదైనా వేకెంట్ ఉన్నా కానీ అట్లా ఏమన్నా ఉంటే మీకు ఆన్ సైట్ మీద పంపిస్తారనమాట ఇక్కడికి. సో అదొచ్చేసి వీసా మీకు 2 ఇయర్స్ కానీ 1 ఇయర్ కానీ కంపెనీ డిపెండ్స్ అపాన్ ద కంపెనీ అండ్ ఆ పొజిషన్ని బట్టి ఉంటుంది అండ్ వాళ్ళ వర్క్ని బట్టి ఉంటుంది అదంతా. ఓకే. సో కొందరు ఏంటంటే డైరెక్ట్గా వేరే కంట్రీస్ నుంచి లైక్ అవుట్ సైడ్ నుంచి అవుట్ ఆఫ్ ఆస్ట్రేలియా నుంచి పిఆర్ అనేది అప్లై చేసుకొని డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తారనమాట. సో ఏది చేసినా మీరు స్టడీస్ చేసినా ఏది చేసినా అన్నీ మన పిఆర్ కోసమే అనమాట. అంటే ఇష్టం ఉంటే పిఆర్ తెచ్చుకొని ఇక్కడ ఉండొచ్చు, లేదు అంటే పిఆర్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆస్ట్రేలియా నుంచి వెళ్ళిపోవచ్చు మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి. అండ్ నెక్స్ట్ కొందరు ఏంటంటే స్టడీస్ కంప్లీట్ చేసుకొని తర్వాత మళ్ళీ ఇండియా వెళ్ళిపోతారనమాట. కొన్ని రోజులు ఇక్కడ ఎర్న్ చేసుకొని వెళ్ళిపోతారు. డిపెండ్స్ అపాన్ దేర్ ఫ్యామిలీ సిచ్యుయేషన్. తర్వాత వాళ్ళ ఇష్టాలన్నమాట. సో వాళ్ళ ఇష్టం అది. ఉండాలనుకుంటే ఉండొచ్చు, లేదంటే లేదు. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా టూరిస్ట్ వీసా మీద కూడా వస్తుంటారనమాట. అంటే ఇక్కడ మీకు చూడాలి అనుకుంటే క్రిస్మస్ ఏమంటారు, క్రిస్మస్ కానీ లేదంటే న్యూ ఇయర్ కానీ చూడాలని చాలామందికి ఉంటుంది కదా. సో అట్లాంటి వాళ్ళు టూరిస్ట్ వీసా వేసుకొని కూడా వస్తారనమాట. మీకు ఎవరైనా రిలేటివ్స్ ఉన్నారనుకోండి ఇక్కడ, రిలేటివ్స్లో లైక్ గృహప్రవేశం కానీ ఇంకేదైనా అకేషన్స్ ఉంటాయి. సో అలా అటెండ్ అవ్వాలి అనుకుంటే కూడా మీరు టూరిస్ట్ వీసా వేసుకొని రావచ్చు. అది వచ్చేసి మీకు 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్ ఇలా ఉంటుందన్నమాట. డిపెండ్స్ అపాన్ యువర్ కేస్ బట్టి వాళ్ళు వీసా అనేది ఇష్యూ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ ప్యాకర్స్ వస్తారనమాట ఇక్కడికి ఆస్ట్రేలియాకి ఎక్కువగా. ఏంటంటే మనకి అగ్రికల్చర్, ఫార్మింగ్ ఇలాంటి పనులు చేయడానికి, లేదంటే ఇంకేదైనా వర్క్స్ ఉంటాయి కదా, అన్ని చిన్న చిన్న వర్క్స్ ఉంటాయన్నమాట. అలాంటివి చేయడానికి కూడా వస్తుంటారు. వాళ్ళు ఏంటంటే వచ్చి జస్ట్ ఎర్న్ చేసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళకి 1 ఇయర్ వీసా ఇస్తారు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుంటారు వాళ్ళ వీసా. అదంతా వాళ్ళదనమాట. సో డిపెండ్స్ అపాన్ ప్రతి ఒక్క ఏంటంటే చాలా రకాల వీసాస్ ఉంటాయి. ఒక్కొక్కటి చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. డిపెండ్స్ అపాన్ ఈచ్ కేస్ వీసా అనేది మనం ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ అన్నీ నేను రాసి పెట్టుకున్నాను పేపర్ మీద. ఎందుకంటే నేను మళ్ళీ ఏదైనా మర్చిపోతానేమో మీతో షేర్ చేసుకోవడం అని చెప్పేసి అన్నీ రాసి పెట్టుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ మెయిన్గా డిమాండ్ ఉన్న కోర్సెస్ ఏంటి అంటే ట్రేడ్ కోర్సెస్ ఉంటాయి. అంటే పెయింటర్, ప్లంబర్స్, కార్పెంటర్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మంచి పే ఉంటుంది ఇక్కడ. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి నర్సింగ్ కూడా బాగుంటుంది. ఏంటంటే మీరు ఇండియాలో నర్స్ 10th అయిపోయిన తర్వాతను నర్సింగ్ చేస్తారు కదా, నాకు అంత ఐడియా లేదు అది. సో మీరు అక్కడ ఏది కంప్లీట్ చేసినా కానీ సమ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉన్నా కానీ మీరు డైరెక్ట్ పిఆర్ వేసుకొని రావచ్చు ఇక్కడికి. లేదు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు నర్సింగ్ కోర్స్ తీసుకొని రావచ్చు. ఎందుకంటే ఇక్కడ నర్సింగ్ ఫుల్ డిమాండ్ ఉంటుంది. బికాస్ హాస్పిటల్స్లో నర్సులు ఎలాగో అవసరం. అండ్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఏజ్డ్ పీపుల్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళని ఇంట్లో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వర్క్ చేస్తారు, జాబ్స్కి వెళ్ళిపోతారు కదా. సో ఇంట్లో ఎవరు ఉండరు చూసుకోవడానికి వాళ్ళని. అందుకని ఏజ్ కేర్స్ ఉంటాయి, చాలా ఏజ్ కేర్స్ ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్క రీజియన్లో ఏజ్ కేర్లు ఉంటూనే ఉంటాయి. సో వాటిల్లో వీళ్ళని జాయిన్ చేస్తారనమాట. అక్కడ ఏంటంటే డాక్టర్స్ ఉంటారు, నర్సులు ఉంటారు, కేరర్స్ ఉంటారు, అందరూ వాళ్ళని చూసుకుంటారు. సో ఏదన్నా చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా స్టార్ట్ అయింది అంటే వాళ్ళని అందులో పెడతారు.
సో, అట్లా ఉంటాయి. అంటే వీళ్ళకి చూసుకునే టైం లేకపోతే పెడతారు. కొందరు చూసుకునే టైం ఉంటుంది వాళ్ళకి. సో, ఇంట్లోనే ఉంటారు అట్లాంటి వాళ్ళు. సో, నర్సింగ్ అయితే చాలా బావుంటుంది. పే బావుంటుంది. అంటే సాలరీస్ మంచిగా ఉంటాయి. అండ్ ఆల్సో హ్యూజ్ డిమాండ్ అనమాట. పీఆర్ కూడా చాలా ఈజీగా వస్తుంది వాళ్ళకి. ఈజీ ఇన్ ద సెన్స్ లైక్ పాయింట్స్ ఉన్నాయి. దేనికన్నా పాయింట్స్ అనేది ఇంపార్టెంట్ పీఆర్ రావడానికి. పాయింట్స్ అనేది ప్రతి ఒక్క దానికి ఇప్పుడు ఐటీకి 95 పాయింట్స్ అని ఉంటది. సో, మనం అది రీచ్ అవ్వాలి. సో, రీచ్ అయితే మనకి తొందరగా పీఆర్ అనేది వస్తుంది. నర్సింగ్‌కి ఒకటుంటుంది. అకౌంటింగ్ ఒకటి మర్చిపోయాను. అకౌంటింగ్ ఫీల్డ్ ఒకటి. మీకు అకౌంటింగ్ ఇంట్రెస్ట్ అనుకోండి, అకౌంటింగ్ కోర్స్ కూడా తీసుకొని మీరు ఇక్కడ రావచ్చు. ఏ కోర్స్ అయినా తీసుకొని ఇక్కడికి రావచ్చు. కానీ పీఆర్ అనేది మాత్రం కొన్ని కోర్సెస్‌కి మాత్రమే ఉంటుంది. అన్ని కోర్సెస్‌కి ఉండదు. ఇప్పుడు ఎంబీఏ చేశారనుకోండి ఇక్కడికొచ్చి, దానికి పీఆర్ లేదు. ఇప్పుడు లేదు. మేబీ వాళ్ళు ఫ్యూచర్‌లో ఏమైనా యాడ్ చేస్తారేమో పీఆర్ లిస్ట్‌లో తెలీదు మనకి. బట్ ఇప్పుడైతే లేదనమాట. సో, అందుకని మీరు చూసుకోవాలి. ఇక్కడికి వచ్చే ముందే ఏ కోర్స్ తీసుకోవాలి, ఏంటి అనేది చూసుకొని పీఆర్ లిస్ట్‌లో ఉందా లేదా ఆ కోర్స్. ఎందుకంటే మీరు తీసుకొని మళ్ళీ ఇన్ని డబ్బులు యూనివర్సిటీస్‌కి, కాలేజ్‌కి కట్టి మీకు టైం వేస్ట్ ప్లస్ మనీ వేస్ట్ అట్లా కాకుండా ఏం కోర్స్ తీసుకుంటున్నారు, దానికి ఫ్యూచర్ బావుందా లేదా ఆస్ట్రేలియాలో అనేది చూసుకోండి. జాబ్స్ ఉంటాయా లేదా దానికి. ఒకసారి దాన్ని మీరు అంతా అనలైజ్ చేసుకొని మీరు కోర్స్ అనేది తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీఆర్ టైప్స్ చెప్తా నేను ఒకసారి. పీఆర్ ఏంటంటే మనకి ఇప్పుడు స్టడీస్ త్రూ మనం పీఆర్ తెచ్చుకున్నామనుకోండి, మన ఓన్‌గా మనం పాయింట్స్ గెయిన్ పీఆర్‌కి కావాల్సింది పాయింట్స్. మెయిన్‌గా పాయింట్స్ బేస్ సిస్టమ్ ఉంటుంది ఇక్కడ మోస్ట్‌లీ. సో, పాయింట్స్ ఏంటంటే స్కిల్డ్ ఇండిపెండెంట్ వీసా అంటారు. 189 వీసా అది. అదొచ్చేసి మనకి ఓన్‌గా మనం స్టడీస్ కంప్లీట్ చేస్తాం కదా! దాంతో లేదంటే ఎంప్లాయ్‌మెంట్ మనం వర్క్ చేసిన దాంతో పాయింట్స్ తెచ్చుకొని మనం ఓన్‌గా అప్లై చేసుకోవడం. అది స్కిల్డ్ ఇండిపెండెంట్ వీసా. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయర్ స్పాన్సర్డ్ వీసా. అంటే మీరు ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తున్నారు ఇక్కడ ఆస్ట్రేలియాలో. సో, ఆ కంపెనీ వాళ్ళకి మీరు అవసరం. వాళ్ళకి డిమాండ్ ఉంది. డిమాండ్ ఉందనుకోండి ఆ పొజిషన్. సో, వాళ్ళకి మీరు అవసరం. సో, వాళ్ళు ఏం చేస్తారంటే మీకు స్పాన్సర్ చేస్తారు. సో, డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వాళ్ళే చూపించుకుంటారు కంపెనీ వాళ్ళు. సో, నాకు ఈ పర్సన్ కావాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అవన్నీ చాలా చాలా వర్క్ ఉంటుంది. అదంతా కన్సల్టెన్సీస్ వాళ్ళు చూసుకుంటారు. మీరు మనీ పే చేస్తే వాళ్ళే చూసుకుంటారు అవన్నీ. సో, ఏంటంటే అది ఎంప్లాయీ స్పాన్సర్డ్ వీసా అంటారు దాన్ని. సో, అట్లా అనమాట. సో, డైరెక్ట్‌గా మీకు ఎంప్లాయర్ తోటి మీకు పీఆర్ అనేది వచ్చేస్తుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి రిలేటివ్ స్పాన్సర్డ్ వీసా అనమాట. అంటే మీకు ఎవరైనా రిలేటివ్స్ ఉన్నారనుకోండి, ఎక్కడ అంటే ఈ సిటీస్‌లో కాదు. సిడ్నీ, మెల్బోర్న్ కాదు. మిగతా దగ్గర ఎక్కడున్నా గానీ ఏంటంటే దానికి కూడా పాయింట్స్ ఉంటది. 95 పాయింట్స్ రీచ్ అవ్వాలి. ప్లస్ రిలేటివ్స్ ఉంటే రిలేటివ్స్ మీకు స్పాన్సర్ చేయడానికి ఇష్టపడితే మీరు అట్లా పీఆర్ తెచ్చుకోవచ్చనమాట. ఓకే. స్పాన్సర్ అంటే ఏంటి? వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ చూయించాల్సి ఉంటుంది. వాళ్ళ ఇన్‌కమ్ ఎంత అదన్నీ ఉంటది. అడుగుతారు వాళ్ళు మనం అప్లై చేసేటప్పుడు అన్నీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. రిలేటివ్స్ అంటే ఏంటి? మీ గ్రాండ్ పేరెంట్స్ కానీ, మీ ఆంట్, అంకుల్ లేదంటే పెద్దమ్మ, పెదనాన్న ఉంటారు కదా! తర్వాత అన్నయ్య, అక్క, చెల్లి, తమ్ముడు ఇలాంటి వాళ్ళు ఎవరున్నా కానీ మీరు రిలేటివ్ స్పాన్సర్డ్ త్రూ మీరు పీఆర్ అప్లై చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ వీసా అనమాట. ఆహ్, బిజినెస్ వీసా అంటే ఏంటంటే పీఆర్ బిజినెస్ త్రూ తెచ్చుకోవచ్చు మీరు. ఇక్కడ మీరు ఏదన్నా చిన్నపాటి స్మాల్ స్కేల్ బిజినెస్ కానీ, లేదంటే పెద్ద బిజినెస్ కానీ, నార్మల్ మీడియం బిజినెస్ కానీ ఏదన్నా పెట్టి మీరు టర్నోవర్ ఉంటుంది. ఇయర్లీ ఇంత ఉండాలి అని చెప్పేసి అది మీరు చూపించేసి అట్లా మీరు త్రూ బిజినెస్ మీరు పీఆర్ తెచ్చుకోవచ్చు. సో, ఇన్ని రకాలుగా ఉంటదనమాట పీఆర్. ఏది లేనప్పుడు మీరు ఇంకా చదువుకొని ఎర్న్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇంకా పీఆర్ రాదు నాకు అనుకుంటే ఒక 4, 5 ఇయర్స్ ఇక్కడ ఉండి ఎర్న్ చేసుకొని కూడా బ్యాక్ వెళ్ళిపోవచ్చనమాట. ఓకే. నేను మిమ్మల్ని వెళ్ళమని అనట్లేదు. జస్ట్ చెప్తున్నా నేను. లైక్ ఆప్షన్ చెప్తున్నా నేను. అలా ఉంటుంది వెళ్ళిపోవచ్చు. నార్మల్‌గా ఒక స్టూడెంట్ వీసా అనేది 2 ఇయర్స్ ఇస్తారనమాట. మాస్టర్స్‌కైతే బ్యాచిలర్స్ చదవాలి అంటే 3 ఇయర్స్ ఉంటుంది. డిప్లొమా అయితే 1 ఇయర్ ఉంటుంది. 1 ఇయర్ అనుకుంటా. గ్రాడ్యుయేట్ డిప్లొమా అయితే 2 ఇయర్స్ ఉంటుంది. ఇట్లా డిపెండ్స్ అపాన్ యువర్ స్టడీ అనమాట. వీసా అనేది ఇష్యూ చేస్తారు. వన్స్ మీకు వీసా వచ్చిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ స్టడీ కంప్లీట్ చేస్తారు కదా! ఇప్పుడు డిప్లొమా అనుకోండి. నెక్స్ట్ ఏంటి గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉంటుంది. తర్వాత బ్యాచిలర్స్ చదవచ్చు. తర్వాత మాస్టర్స్ చదవచ్చు. అట్లా నెక్స్ట్ మీరు కోర్స్ అనేది ఎక్స్టెండ్ చేసుకుంటా చదువుకుంటా వెళ్ళొచ్చు. లేదు అంటే మీరు పాయింట్స్ రీచ్ అవ్వగానే పీఆర్ అప్లై చేసుకోవచ్చు మధ్యలోనే.
ఓకే. సో, ఇప్పుడు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్ ఎవరైనా చదవచ్చు. హస్బెండ్ అయినా చదవచ్చు, వైఫ్ అయినా చదవచ్చు. ఓకే. నేనైతే స్టూడెంట్‌గా వచ్చాను. మా హస్బెండ్ వచ్చేసి డిపెండెంట్ అనమాట. సో, ఇక్కడ స్టూడెంట్‌కి 20 అవర్స్ వర్క్ రైట్స్ ఉంటాయి. చదువుకుంటూ 20 అవర్స్ మీరు లీగల్‌గా వర్క్ చేయొచ్చు. ఓకే. అండ్ డిపెండెంట్ వచ్చేసి లీగల్‌గా 40 అవర్స్ పని చేయొచ్చు. అంటే నా హస్బెండ్ ఇప్పుడు 40 అవర్స్ పని చేయొచ్చు. నేను స్టూడెంట్ కదా! తను డిపెండెంట్. తను 40 అవర్స్ వర్క్ చేయొచ్చు అనమాట. సో, అట్లా ఉంటుంది. లీగల్‌గా చేసుకోవచ్చు 40 అవర్స్ వీక్లీ. వీక్లీ ఇక్కడంతా వీక్లీ పే ఉంటదనమాట. వారానికి సాలరీస్ ఉంటాయి. మంత్లీ కాదు. కొన్ని ఏవో ఉంటాయి మంత్లీ అట్లా. కానీ మోస్ట్‌లీ వీక్లీయే ఉంటాయి. లేదంటే 2 వీక్స్‌కి ఒకసారి ఇస్తారు. దాన్ని ఫోర్ట్ నైట్ అంటాం మనం. 2 వీక్స్‌కి ఒకసారి ఉంటుంది పే. అండ్ ఇంకొకటొచ్చేసి ఇక్కడ సో, మీరు ఇప్పుడు స్టడీస్ 2 ఇయర్స్ చదువుతారు కదా! మాస్టర్స్ కంప్లీట్ చేశారనుకోండి సపోజ్. నేను మాస్టర్స్ చదవడానికని వచ్చాను ఇక్కడికి. నాకు మాస్టర్స్ వీసా వచ్చింది. 2 ఇయర్స్ ఇచ్చారు గవర్నమెంట్. సో, నేను వచ్చాను ఇక్కడికి. వచ్చిన తర్వాత ఏమవుతదంటే మనకి ఆఫ్టర్ మై మాస్టర్స్ ఈ 2 ఇయర్స్ నేను చదువు కంప్లీట్ చేశాక 2 ఇయర్స్ నాకు టీఆర్ ఇచ్చారనమాట. సో, టీఆర్ అంటే మనకి ఆహ్, ఏంటంటే ఆ టైంలో మనం పీఆర్‌కి పాయింట్స్ గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంటదనమాట. ఆ 2 ఇయర్స్ టైంలో. అయితే ఏంటంటే ఇప్పుడు ఆ 2 ఇయర్స్‌లో గాని మీకు రాలేదనుకోండి, పీఆర్ అప్లై చేసుకున్న పాయింట్స్ లేవు. సో, మీరు ఆ 2 ఇయర్స్ అయిపోయింది టైమ్. ఇంకేం లేదు మీకు. చదువయిపోయింది 2 ఇయర్స్. తర్వాత 2 ఇయర్స్ టీఆర్ టీఆర్ అంటే టెంపరరీ రెసిడెంట్ అనమాట. రెసిడెన్స్. సో, ఆ 2 ఇయర్స్‌లో టైం సరిపోలేదు మీకు. నెక్స్ట్ మళ్ళీ ఇంకేదైనా కోర్స్ తీసుకొని మళ్ళీ చదువుకోవచ్చనమాట. ఇంకొక 2 ఇయర్స్ వీసా ఎక్స్‌టెన్షన్ పెట్టుకోవచ్చు. సో, ఆ 2 ఇయర్స్‌లో మళ్ళీ పీఆర్‌కి మళ్ళీ పాయింట్స్ గెయిన్ చేసుకోవచ్చు. పీఆర్‌కి పాయింట్స్ గెయిన్ చేయాలంటే పీటీఈ, నాటీ అని ఉంటది. అవన్నీ నేను మీకు మళ్ళీ వేరే వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ అన్నీ ఇప్పుడే చెప్తే మీరు కన్‌ఫ్యూజ్ అయిపోతారు. సో, నేను ఇక్కడి వరకు చెప్తాను. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి ఈ టీఆర్ మనం పీఆర్‌కి ఇప్పుడు నేను చదివాను కదా! ఉట్టి నేను ఆ ఒక్కదాని పాయింట్స్ తోటి నేను పీఆర్ అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే నా హస్బెండ్ నుంచి కూడా నేను పాయింట్స్ తీసుకొని ఆయన క్వాలిఫికేషన్‌తో నేను పాయింట్స్ తెచ్చుకొని సో, ఇద్దరివి కలిపి మేము పీఆర్ అప్లై చేయొచ్చు. ఓకే. సో, మెయిన్ అప్లికెంట్ నేనుంటాను. తనొచ్చేసి డిపెండెంట్. అంటే బ్యాక్‌గ్రౌండ్ మనకి ఇండియాలో ఉంటది కదండీ ఇట్లా ఆహ్, ఏంటి కార్పొరేటర్స్ ఉంటారు కదా! ఎట్లా అంటే వైఫ్‌ని ముందు పెడతారు. లైక్ వాళ్ళు కార్పొరేటర్ అవుతారు. నెక్స్ట్ వెనక నడిపించేదంతా కూడా వాళ్ళ హస్బెండ్ ఉంటారు కదా! బ్యాక్‌గ్రౌండ్‌లో అలా అనమాట. సో, కపుల్స్ మోస్ట్‌లీ అదే పని ఇక్కడ చేయడం అనమాట. ఓకే. సో, అట్లా ఉంటది. నేను జస్ట్ మీకు అర్థం అవ్వడానికని చెప్తున్నాను ఇది. ఓకే. అట్లా అనమాట. అండ్ సో, ఎవరైనా సరే ఈ ప్లంబర్స్ కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ, ఇంకా నర్సింగ్ చేసిన వాళ్ళు కానీ, లేదంటే ఇంకా ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే కొంచెం మీకు ఇంగ్లీష్ వచ్చి ఉంటే, బేసిక్ ఇంగ్లీష్ వచ్చి ఉంటే మీరు ఇక్కడికి రావచ్చనమాట. డైరెక్ట్ పీఆర్ ఏసుకోవచ్చు. మీకు పాయింట్స్ ఉన్నాయనుకోండి, మీ ఎక్స్‌పీరియన్స్, మీ స్టడీస్ అవన్నీ కలిపి మీకు పాయింట్స్ అనేవి వస్తాయి. సో, దాంతోటి మీరు డైరెక్ట్ పీఆర్ ఏసుకొని రావచ్చు. లేదు అంటే స్టడీస్ త్రూ గూడా ఇక్కడికి రావచ్చు. స్టడీస్ త్రూ వచ్చే కంటే నేను ప్రిఫర్ చేసేది డైరెక్ట్‌గా మీరు పీఆర్ ఏసుకొని రండి పాయింట్స్ ఉంటే గనక. ఇవన్నీ మీకు తెలియాలంటే మీరు కన్సల్టెన్సీ వాళ్ళని అప్రోచ్ అవ్వండి. వాళ్ళు మీకు అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇవాళ రేపు చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి. లేదు అంటే మీరు కూడా నెట్‌లో చూస్తూ ఉండండి. కోరాలో ఉంటాయి చాలా. మీకు మీ క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఉంటాయి. ఇంకా చాలా ఉంటాయి. మీకేదన్నా ఆహ్, ఇన్ఫర్మేషన్ కావాలి అంటే దేని గురించైనా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయమంటే నేను చేస్తాను. నాకు తెలిసింది నేను చేస్తాను. అండ్ మీరు నేను ఈమెయిల్ ఐడీ ఇస్తాను. దానికి మీరు ఈమెయిల్ చేయండి. మీ క్వెషన్స్ నేను ఆన్సర్ చేస్తాను మీకు నెక్స్ట్ వీడియోస్‌లో. ఓకేనా? ఇంకా ఏంటి ఫ్రెండ్స్ నేను చేస్తాను. ఇక్కడ ఎలా ఉంటుంది, వచ్చిన తర్వాత జాబ్స్ ఎలా ఉంటాయి, ఏంటి రాగానే జాబ్స్ దొరుకుతాయా, ఎంత టైం పడుతుంది, ఏంటి అండ్ కాలేజ్ ఫీజులు ఎంతుంటాయి, ఇక్కడికి రావడానికి ఒక స్టూడెంట్‌కి ఎంత ఖర్చు అవుతుంది, ఒక కపుల్‌కి ఎంత ఖర్చు అవుతుంది, అండ్ పిల్లలుంటే ఇంకెంత ఖర్చు అవుతుంది. ప్లస్ ఇక్కడ లైఫ్ బాగుంటుందా, వచ్చిన తర్వాత చాలామంది నేను చూసాను వస్తారు ఇక్కడికి. వచ్చిన తర్వాత హోమ్ సిక్ అని చెప్పేసి మళ్ళీ చలో బ్యాక్ వెళ్ళిపోతారనమాట. సో, కొంచెం ఒక ప్లేస్‌కి మనం వచ్చినప్పుడు కొంచెం టైం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి. సో, సో తట్టుకొని ఉండగలుగుతాం అన్న వాళ్ళే ఇక్కడికి రండి. అనవసరంగా వచ్చి ఫ్యామిలీని అటు పేరెంట్స్ మన పేరెంట్స్ ఎంత కష్టపడి వాళ్ళు డబ్బులు పెట్టి మనల్ని పంపిస్తారు ఇక్కడికి కదా!
సో, మనం అటు వాళ్ళని హర్ట్ చేసిన వాళ్ళం అవుతాము. ప్లస్ మనీ అంతా వేస్ట్ అవుతుంది. అండ్ మీ టైం కూడా వేస్ట్. ఈలోపు మీరు ఇండియాలో ఉన్న ఏదైనా జాబ్‌లో సెటిల్ అయిపోయి ఉంటారు కదా! అనవసరంగా ఇక్కడ రావడానికే మీరు 1 ఇయర్ అన్నా టైం తీసుకుంటారు ప్రాసెసింగ్‌కి దానికి అంతా. సో, అదనమాట. సో, ప్రెజెంట్ సిట్యుయేషన్ ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడ ఆస్ట్రేలియాలో, నేను అదంతా మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోస్‌లో. స్టూడెంట్స్‌కి వీసాస్ ఇస్తున్నారు. చాలా మటుకు వీసాస్ వస్తున్నాయి. బట్ వాళ్ళెవ్వరు కూడా ఇక్కడికి రావడానికి లేదిప్పుడు. బికాజ్ నో ఫ్లైట్స్. ఫ్లైట్స్ అన్నీ ఆహ్, ఆహ్, ఫ్లైట్స్ ఏమీ కూడా లేవిప్పుడు. ఇక్కడ నుంచి బయటకి వెళ్ళడానికి లేదు. బయట నుంచి ఇక్కడ రావడానికి లేదు. 1 మంత్‌లో ఒక 2 ఫ్లైట్స్ ఏమో ఉన్నట్టున్నాయి అంతే. ఎక్కువ అసలు లేనే లేవు. దానికి ఫుల్ కాంపిటీషన్ అనమాట. సో, ఇప్పటికైతే అందరూ ఆన్‌లైన్ స్టడీసే చేస్తున్నారు. ఔట్ ఆఫ్ ఆస్ట్రేలియా ఉన్న వాళ్ళందరూ కూడా. సో, అట్లా అనమాట. అండ్ ఎప్పుడు ఫ్లైట్ స్టార్ట్ అయ్యేది మోస్ట్‌లీ మార్చ్ ఇంటేక్ స్టార్ట్ అవుతాయి అనుకుంటా ఫ్లైట్స్. అది కూడా ఎంత ఖర్చవుతుంది ఇక్కడికి రావడానికంటే, వాళ్ళు వీసా అన్నిటికి ఖర్చులు అది ప్లస్ మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత హోటల్‌లో కంపల్సరీ క్వారంటైన్ ఉండాలండి. హోటల్‌లో మీకు ఎటు లేదన్నా $4,000 ఖర్చవుతుంది. అంటే 2,00,000 ఖర్చవుతుంది. హోటల్ క్వారంటైన్ ఈస్ మ్యాండేటరీ అని పెట్టారు. సో, అదంతా మీరే చూసుకోవాల్సి ఉంటుంది స్టూడెంట్‌గా వచ్చే వాళ్ళందరూ కూడా. అండ్ నెక్స్ట్ బికాజ్ ఎందుకంటే వీళ్ళు చాలా హెల్త్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. సారీ. బికాజ్ ఏంటంటే ఇంత వీళ్ళు ఎకనామీ పడిపోయినా గూడా బట్ స్టిల్ ఇంకా మాకు స్టేట్ బార్డర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసున్నాయన్నమాట. సో, వేరే స్టేట్స్‌లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ రావడానికి లేదు. అన్ని బార్డర్స్ అన్నీ క్లోజ్ చేసేసారు. బికాజ్ విక్టోరియాలో, మెల్బోర్న్‌లో చాలా చాలా కేసెస్ పెరిగాయి. చాలామందికి కరోనా డే బై డే చాలా ఇంక్రీజ్ అయితుంది. ఇప్పటికీ కూడా ఇంకా అవుతుంది అని విన్నాను కేసెస్. సో, అందుకని చెప్పేసి చాలా కేర్ తీసుకుంటారనమాట. సో, బార్డర్స్ అయితే ఇప్పటికీ ఇంకా క్లోజ్ ఉన్నాయంటే అర్థం చేసుకోండి. అవి ఎప్పుడు స్టేట్ బార్డర్సే క్లోజ్ ఉన్నాయి. ఇంకా నేషనల్ బార్డర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలీదు మనకి. సో, అది ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ వీడియోలో మీకు మళ్ళీ ఇక్కడ రావడానికి ఎంత ఖర్చవుతుంది, అదంతా నేను చెప్తాను. ఏమేమి తీసుకోవాల్సి ఉంటుంది, ఎలా ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. ఒక స్టూడెంట్ వీసా వచ్చేవరకి ఎలాంటివి ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఎంత ఖర్చు అవుతుంది అని నేను చెప్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ సీ యూ. బై బాయ్. ఫ్రెండ్స్, నేను ఈ మధ్యలో ఒకటి గమనించాను. ఏంటంటే చాలామంది ఇప్పుడు పిల్లలు ఆన్లైన్ స్టడీస్ కదా! సో, ఫోన్ పట్టుకొని వాళ్ళు హోంవర్క్స్ ఇలాగే చూడండి. నేను చూపిస్తాను. ఆహ్, ఇలానే ఇంకా ఫోన్ ఇలా పట్టుకొని ఇలా హోంవర్క్స్ రాస్తూ ఉన్నారు. లేదంటే చదువుతున్నారు. ఫోన్ ఇట్లనే చేతిలో ఉంటుంది. ఆల్రెడీ కళ్ళు ఇక్కడ పాడవుతున్నాయి ఫోన్‌లో చూసి చూసి. వాళ్ళు ఒక మార్నింగ్ టు ఈవినింగ్ వరకు చూస్తూ చూస్తూ కళ్ళు ఎలాగో పాడవుతున్నాయి కదా! ఇంకా మళ్ళీ చేతిలో ఫోన్ పట్టుకుంటే రేడియేషన్ మళ్ళీ. అంతసేపు వాళ్ళు చిన్న పిల్లలు అసలు ఎంత రేడియేషన్ వల్ల హెల్త్ ఎంత పాడవుతుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఫోన్‌కి స్టాండ్స్ దొరుకుతాయి. వెనకాల ఇట్లా స్టిక్ చేసుకోవచ్చు అనమాట మనం. ఇక్కడ స్టిక్ చేసి ఇలా పెట్టేసుకోవచ్చు ఎక్కడన్నా. కింద పెట్టేయచ్చు. ఇట్లా స్టిక్ చేసి ఇలా ఉంటుంది. వాళ్ళు ఇలా చూస్తూ రాసుకుంటారు. చేతిలో పట్టుకోవాల్సిన అవసరం లేదు. అదెంత ఒక 20, 30 రూపీస్‌లో ఉంటుంది. ఒక్కసారి మీరు అది గమనించి కొంచెం వాళ్ళకి ఏదన్నా కొనివ్వండి. పాపం చాలామందిని చూసాను. ఎంత బాధేసిందో పాపం పిల్లలు ఇలానే పట్టుకొని ఎంతసేపు హోంవర్క్‌లు రాస్తూనే ఉన్నారు. లేదంటే ఆ క్లాస్ వింటూ చూడడమే వాళ్ళకి ఇంతసేపు ఫోన్లలో కష్టం. వాళ్ళకి అలవాటు లేని పని కదా పాపం పిల్లలకి. ఇంకా మళ్ళీ చేతిలో పట్టుకోవడం. సో, కొంచెం అది ఆలోచించండి. పాపం వాళ్ళకి తొందరగా స్టాండ్స్ అయితే కొనివ్వండి పాపం. అండ్ అంతే ఫ్రెండ్స్. అదొక్కటి నేను చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే కింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేయండి. అలాగే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి.